పద్యం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు ఎనుచును సేవ చేసేదమయ్య చిత్తమందు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు ఎనుచును సేవ చేసేదమయ్య చిత్తమందు. గురు మంత్రమెప్పుడు కూర్మితో జపించే సేవ చేసేదమయ్య చిత్తమందు. గురు భక్త బృందంబు గురి గలిగి నిరతంబు సేవ చేసేదమయ్య చిత్తమందు. గురు భక్తి సలుపుచో గురు బోధ వినుచును సేవ చేసేదమయ్య చిత్తమందు. నీదు పద సేవనంబు నిజముగాను నమ్మి మనమున సేవించినవనియందు. భక్తులందరూ వేగమే ముక్తి చెందిరయ్యా దేశికా బురహాను సద్గురు దేవదేవా. ఏమంటున్నారంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు ఎనుచును సేవ చేసేదమయ్య చిత్తమందు. చిత్తంలో ఎలాంటి భావన ఉండాలా? గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు అనుచు మనసులో పెట్టుకొని. నాయనగారు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, నీదు పదసేవనంబు నిజముగాను, నీదు పదసేవనంబు నిజముగాను నమ్మి మనమున సేవించి అవనియందు. అంటే వారి ఆలోచన వినండమ్మా. నీదు పదసేవనంబు నిజముగాను నమ్మి మనమున సేవించి అవనియందు. ఏమర్థమైంది గౌరీ? ఏదో అయ్యగారు మీరు చెప్పినప్పుడు వినకపోతే ఊరుకుంటారు, మళ్ళీ పొద్దాగాలు పిలుస్తుంటారుగా. ఏ రాజన్న పిలుస్తారు కాబట్టి వినాలా కాదు. నా కోసమే అమ్మేది, మీకోసం కాదుగా. మీకోసమేనా? అమ్మయ్య, మీకోసం అయితే పర్లేదు, మీకోసం అయితే పర్లేదు. కిష్టయ్య గారిని ఉద్ధరించడం కోసం వచ్చారనుకుంటే అనుకోవాలమ్మా, కాదుగా. నాయనగారు నీదు ఓకే, సద్గురు అనుగ్రహం, నాయనగారు అనుగ్రహం. ఓకే. నీదు పదసేవనంబు నిజముగాను, నేను నిజం చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు? నాయనగారు అంటున్నారు. నేను అబద్ధం ఆడలేదయ్యా, నేను నిజమే చెప్తున్నా, నేను నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలేదు. అసలు వారు అబద్ధం ఆడట్లేదని చెప్పాల్సిన అవసరం ఉందా? ఏమంటున్నారు? వారు ఏమంటున్నారు? నమ్మి మనమున సేవించి అవనియందు భక్తులందరి వేగమే ముక్తి చెందిరయ్యా దేశికా బురహాను సద్గురు దేవదేవ. నాయనా, హే బురహాన్ సద్గురు, మిమ్మల్ని సేవించినటువంటి వారందరూ కూడా ముక్తులయ్యారు. ఇది నిజం, నేను చెప్తున్నా, నేను అబద్ధం ఆడలేదు. వారికి ఏం తెలుసు? అమ్మ మనకేమని చెప్పారు? వారికి ఏం తెలుసు అంటే వారు కడతేరారు కాబట్టి, నాయనగారు కడతేరారు కాబట్టి వారి అనుభవాన్నే వారు చెప్తున్నారన్నమాట. నీదు పదసేవనంబు నిజముగాను నమ్మి మనమున సేవించి అవనియందు భక్తులందరూ వేగమే ముక్తి చెందిరయ్యా. వేగమేనంట. మళ్ళా ఇది లేటు కూడా లేదు, లేటు ప్రాసెస్ కూడా కాదు, ఇన్స్టాంట్లీ, ఎమర్జెన్సీ, ఫాస్ట్. ఏమో గురువుగారు ఈ బాధినే కంటే కుంభమేళా పోతే మంచిదంటగా, అక్కడ ఎమ్మటే మోక్షం వచ్చిద్దంటగా. అది నేను వెళ్తే గౌరీ వెళ్దామంటుంది కుంభమేళాకి. ఓకే ఓకే, సచ్చైతన్య వెళ్తున్నాను. ఓకే. అంటే ఏంటంటే అమ్మ, నాయనగారు ఏమంటున్నారంటే వారి అనుభవాన్ని చెప్తున్నారు. నాయన, ఈ లోకంలో అవనియందు భక్తులందరూ కూడా మీ యొక్క మార్గంలో అడుగులు వేయటం వల్ల ముక్తులయ్యారు. దానికి ఎగ్జాంపుల్ నేనే అని వారే ఎగ్జాంపుల్గా చూపెట్టారు. అంటే అప్పుడు మనం ఏం చేయాలా? నన్ను నేనే ఎగ్జాంపుల్గా మీకు చూపెట్టాలా. మీరేం చేయాలా? మీకు మీరే చూపెట్టాలా. నేను మా ఇంట్లో చూపెట్టాలి. చూపెట్టడం అంటే ఎక్కడ చూపెట్టడం? ఆశ్రమంలో చూపెట్టడం కాదమ్మా. భక్తులందరూ గురువుగారు నన్ను ఉన్నప్పుడు కాదు,
ఎవరూ లేనప్పుడు అత్తగారు కోడలు ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఉండాలన్నమాట. మామగారు అల్లుడు ఇద్దరు ఉన్నప్పుడే ఈ జ్ఞానం ఉండాలన్నమాట. ఆదివారం కూడా ఈ జ్ఞానమే ఉండాలి. ఆదివారం కూడా ఈ జ్ఞానమే ఉండాలి. అంటే ఏంటి అర్థం? మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. సండేలు స్పెషల్స్ ఉన్న స్పెషల్స్ కంటే కూడా జ్ఞానానికి ప్రాధాన్యత. అంటే నన్ను నేను మార్చుకున్నా అని నేను అనుకుంటున్నా. నేను మారా అని నేను అనుకుంటున్నా. నేను మారానో లేదో మీరు చెప్పాలి. మీరంటే మీరు కాదు, మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి. మీరు నేను ఎట్లాంటి వాడిని నన్ను అడిగితే మీకు నేను మంచివాడిని చెబుతాగా అమ్మా. నేను తెల్ల చొక్కా తొడుక్కుంటా, ఆంచుకాండ వేసుకుంటా, నేను మంచివాడిని అనే చెబుతా. కానీ నేను మంచివాడిని అవునా కదా మా ఇంట్లో వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చెప్పాలన్నమాట. ఓకేనా? మీ గురించి కూడా మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మీ చుట్టాల వాళ్ళు చెప్పాలన్నమాట మీరు ఎట్లాంటి వాళ్ళని. అర్థమైందా? నేను మిమ్మల్ని అడిగితే కాదు, మీ చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసి ఫలానా వాళ్ళు ఎట్లా ఉంటారండి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అంటే వాళ్ళు చెప్పాలి. వామ్మో ఆ తల్లి నోట్లో నోరు పెట్టలేము అయ్యో అని వాళ్ళు అన్నారనుకో, ఈ బోధ చెప్పిందంతా కొడుకోమన్నట్టే, ఏమాత్రం కూడా ఉపయోగం లేనట్టు. ఇక్కడ నాయనగారు అలాంటి వాళ్ళ గురించి చెప్పట్ల. గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు ఎనుచును సేవ చేస్తమయ్య చిత్తమందు గురుభక్తి సలుపుచు గురుబోధ వినుచును నీదు పదసేవనమ్ము నిజముగాను అని చెప్పి ఎంత అద్భుతంగా చెప్తున్నారు నాయనగారు. ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే వారి గురువుగారిని అంత గొప్పగా నమ్ముకున్నారు. నాయనగారు వాళ్ళ గురువు గారిని అంత గొప్పగా నమ్ముకున్నారు. మరి సీతమ్మ గారు మరి వాళ్ళ గురువుల మార్గంలో నడిచినప్పుడు మనం మాత్రం ఆగుతామమ్మా? మనం కూడా ఆ మార్గంలో నడుస్తాం. ఏ వానకయ్యా టైం అయిందే, మనం కూడా ఆ మార్గంలోనే నడుస్తాం. మరి ఆ మార్గంలో నడిస్తే మీరు ఆలు పట్టకూడదు జనం రావాలంటే అమ్మా. అంటే అవకాశం ఉన్నప్పుడు వస్తామనుకోమ్మా, ఎక్కువ శాతం మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మార్గంలో నుండి మనం జారిపోకుండా ఉండాలి అంటే వారు చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫస్ట్ 32వ వాక్యంలో ఒక మాట చెప్పి కంక్లూడ్ చేసుకుందామమ్మా. మానవులు గురుభక్తి యందు శ్రద్ధ లేక సంశయ చిత్తము కలవారై పరమార్థమును తెలియలేకపోతున్నారు. సంశయ చిత్తము వలన సుఖము శాంతియు లభించదు. ఈ ఒక్క మాట చాలు. చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ఇక్కడ సూచన చేస్తున్నాడు. మన అనుభవాలే వారు మనకి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి గుర్తు చేస్తూ మనల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాయనగారు. ఓకే అమ్మా, ఏమంటున్నారు ఇక్కడ? గురుభక్తి యందు శ్రద్ధ లేకపోతే సంశయ చిత్తమే ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? ఏమీ అనుకోవద్దు, ఒక మాట చెప్తామ్మా. ఇప్పుడు నేను గురుభక్తుడిని, నా ఫోన్ మీకు ఇస్తా, మీరు చూసుకోండి. లేకపోతే నా కాంటాక్ట్ మీ దగ్గర ఉంటే మీరు చూసుకోండి. నా ప్రొఫైల్ పిక్ గురువు గారిది కాకుండా ఎప్పుడైనా ఏదైనా ఆయన మారినట్టుంటే మీరు నన్ను అబ్బంటే ఫోన్ చేసి అడగండి. నేను ఫోన్ కొనుక్కున్న కాడి నుంచి నా ప్రొఫైల్ పిక్ మా గురువు గారిదే ఉంది, ఇప్పటివరకే అదే ఉంది, ఇక ముందు కూడా అదే ఉంటుంది. నేను ఎక్కువ శాతం నా గుర్తులో ఉన్నంత వరకు కూడా నా ప్రొఫైల్ పిక్ నేను మార్చాను. ఎందుకంటే నాకు గురువే దైవమని నేను నమ్మాను, మీరు కూడా నమ్ముతున్నారు. మీ ఇష్టం, అది మీ ఇష్టం. నేను అన్నది అర్థమైందమ్మా? ఎవరిష్టం వారిది, ఎవరిష్టం వారిది. ఎందుకంటే నేను ఆ మార్గంలో ఉన్నా. నాయనగారు ఇప్పుడు ఏమని చెప్పారు? నేను నా గురువుని నమ్ముకున్నా, నాకు గురువు తప్ప మరొకళ్ళు లేరు అన్నారు. సీతమ్మ గారు కూడా అదే చెప్పారు. నేను కూడా అదే మార్గంలో, గురువే నాకు దైవం, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందుకే నా ప్రొఫైల్ పిక్ మారలేదు. మరి మీరు మీ గురువు కంటే వేరే దైవం అని ఎవరైనా భావించారా? మీ ఇష్టం, మీ ప్రొఫైల్ పిక్స్ మీకు. నేను మీ నెంబర్ చూసాను అనుకోండి, మీ ప్రొఫైల్ మీకు నాకు కనపడుతుంది, మీరు దాచిపెట్టలేరు అనమాట. నా కాంటాక్ట్ నా దగ్గర ఉంటుంది, ఎవరికైనా ఎవరిదైనా కనపడుతుంది. మీ కాంటాక్ట్ మీరు చూసుకోండి. మీ గురువు గారిది పెట్టుకున్నారా, వేరే వాళ్ళది పెట్టుకున్నారా, మీ ఇష్టం. ఎందుకు పెట్టుకున్నారా నేను అంటలేదు, నేను పెట్టుకున్న విషయం చెప్తున్నాను. నాకు గురువు గారు దైవం అని నేను భావించా కాబట్టి గురువుదే పెట్టుకున్నా ప్రొఫైల్ పిక్. మరి మీరు కూడా అదే పెట్టుకోండి. మరి గురువే దైవం అని భావించినప్పుడు మళ్ళీ వేరే నీకు ప్రొఫైల్ పిక్ వేరే ఉండాల్సిన అవసరం లేదు కదా. పెట్టుకుంటే తప్పని కాదు, మన భావాన్ని వ్యక్తీకరించేటువంటి సందర్భం. నాయనగారమ్మా, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, మనం ఒక లెటర్ రాసేప్పుడు కానీ ఎవరైనా ఒక లెటర్ రాస్తే
చాలామంది వెనకటి రోజుల్లో చాలామంది లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. రోజుకి చాలా వచ్చాయన్నమాట లెటర్స్. వస్తే కూర్చోబెట్టుకొని చదివించేవారు అనమాట. కూర్చోబెట్టుకొని ఎవరు రాశారో తీయనైనా అని పలానా వాళ్ళు ఏది రాశారో చదువని అనేటువంటి వాళ్ళు అనమాట. ఒక్కోసారి 2-3 సార్లు చదివించేవాళ్ళు లెటర్. ఏముందో చదువు అని అనేటువంటి వాళ్ళు. మనం ఏమంటామంటే స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్లో ఉండేదాన్ని అంత చదవం కదా. నాయనగారు అది కూడా చదివేవారు అనమాట. అది కూడా చదివించేటువంటి వారు. అంటే ఆ లెటర్ రాసే వ్యక్తి యొక్క మనస్సులో గురువుకి ఎలాంటి భావం ఉంది, ఆ గురువును సంబోధించేప్పుడు ఎలా సంబోధిస్తూ రాస్తున్నాడు అనేటువంటిది కూడా నాయనగారు పరిగణలోకి తీసుకునేటువంటి వారు అన్నమాట. వారు ఏమి రాశారో చూడు నాయన అనేటువంటి వారు. అర్థమైందమ్మా? గురువు గారికి రాయనిది ఏమనగా అంటాడా, లేకపోతే అచల పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువులు అంటాడా, అచల సద్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానందమఠపల్లి సత్యనారాయణ రాజు గారి యొక్క పాద పద్మములకు అనంత కోటి నమస్కారములు సమర్పిస్తూ, ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ ఎలా రాశారు నీ ఇష్టం. గురువు గారికి రాయనిది ఏమనగా మీరెట్లున్నారు, నేనెట్లున్నాను, ఇట్లా రాశారా, ఎట్లా రాశారు అనేటువంటిది. అంటే ఒక లెటర్ చూసినప్పుడు వాళ్ళ యొక్క అంతఃకరణ, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి అనేటువంటిది వ్యక్తం అవుతుంది అనమాట. దాన్ని వారు గుర్తించేటువంటి వారు అనమాట, ఎలా రాశారని. అలాగే మాట్లాడేప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ విలువిస్తున్నారు, ఎక్కడెక్కడ విలువ లేకుండా మాట్లాడుతున్నారు అనేది కూడా గుర్తించేటువంటి వారు. అర్థమైందమ్మా? మనం మరి గురు మార్గంలో ఉన్నప్పుడు నువ్వు గురుభక్తుడు అయితే నీకు వేరే ప్రొఫైల్ పిక్ ఎందుకు? నీ గురువు మీద నమ్మకం లేదా, నీకు విశ్వాసం లేదా, నీకు ఆ భక్తి లేదా? నీ గురువు ఏం తక్కువ చేసిండు? ఓకే, డన్. పరమేశ్వర గురువు గారిని ప్రొఫైల్ మీకు పెట్టుకున్నాను అమ్మ. మరి లేఖంలోనే అదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః చదువుతుంగమ్మ. మరి ఆ గురువుగారు చెప్పిన మంత్రం ఏదోగా ప్రార్థన చదువుతుండేవి, మంత్రం చదువుతుండేవి, భగవద్గీత చదువుతుండేవి, గురుగీత అంటేవి, సాంఖ్యం అంటేవి, తారకం అంటేవి, అమనస్కం అంటే పరిపూర్ణం. ఎంత అయిన తర్వాత కూడా ప్రొఫైల్ పిక్ మారడం ఎందుకు? అంటే మన భక్తిని మనం ఎలా ప్రకటితం చేస్తాం అన్నీ గమనిస్తారు గురువుగారు అన్నీ గమనిస్తారు. మన బిహేవియర్, మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, కూర్చునేప్పుడు బాడీ లాంగ్వేజ్ను కూడా గుర్తిస్తారు. కుర్చీలో కూర్చున్నప్పుడు మనం ఎలాంటి పొజిషన్లో కూర్చున్నాం, అహంకారంతో కూర్చున్నావా, రజోగుణంతో కూర్చున్నావా, తమోగుణంతో కూర్చున్నావా, అజ్ఞానంతో కూర్చున్నావా, మన బిహేవియర్ని వెంటనే గుర్తిస్తారు నాయనగారు అయితే. సీతమ్మ గారు కూడా అంతే, అట్లా చూస్తేనే గుర్తించేటువంటి వారు. వారికి ఏంటంటే ధైర్యం అనమాట. అమ్మగారికి కానీ నాయనగారికి అంటే ధైర్యం అనమాట. ఉంటే ఉండు పోతే పో అంటారు. ఉంటే ఉండు పోతే పో అంట. ఇప్పుడు మనం అట్లా అనలేమన్నమాట. ఎందుకు అనలేమంటే దానికి కొన్ని పరిధులు పరిస్థితులు ఉన్నాయన్నమాట. లేకపోతే ఏముందమ్మా నిలబెట్టి, అదే అక్కడ వైరాలో ఉన్నప్పుడైతే స్ట్రిక్ట్గానే ఉండేది, కానీ ఇక్కడ పరిస్థితులు డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఆలోచించడం. లేకపోతే ఏముందమ్మా, నీకు ఇష్టమైతేనారా, లేకపోతే ఎవరిని బతికించడం కోసం వస్తాను, ఎవరిని ఉద్ధరించడం కోసం వస్తాను, నన్ను ఉద్ధరించు, నాకు అవసరమా? నేను ఇంటికాడ కూర్చొని మంత్రం చదువుకోలేనా, ధ్యానం చేసుకోలేనా, నాకేం అవసరం? ఇదంత అవసరమా? ఈ అన్నదానాలు ఏంటి, ఈ పూజలు ఏంటి, అభిషేకాలు, 4 రోజుల నుంచి నిద్ర లేదు. నిన్న రాత్రి ఇంట్లో కూర్చుంటేనే నిద్ర వస్తుంది నాకు. ఎంత అవసరమా? ఎవరికి వస్తుంది? మరి మీకు అవసరం లేదా ఆ బాధ్యత? యువతల ప్రయత్నం చేసినప్పుడు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? ఊరికనే వస్తుందమ్మా ఈ జ్ఞానం. నాయనగారు ఎంత కష్టపడితే వచ్చింది, సీతమ్మ గారు ఎంత కష్టపడితే వచ్చింది. వాళ్ళ గురువు గారు ఊరికనే ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారా? ఎంత సేవ చేసి వారు తెలుసుకున్నారు, ఎంత త్యాగం చేశారో, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే ఇంత జ్ఞానం అనుభవంలోకి వచ్చింది. మరి అంత విలువైనటువంటి జ్ఞానం అంత అలవసలవలకు వచ్చిద్దా అమ్మ? యూట్యూబ్లో ఇంటే వచ్చిద్దా, వాట్సాప్లో చూస్తే వచ్చిద్దా? ఏమి ఆలోచన, ఏమి జ్ఞానం? మరి ఇప్పుడు కూడా తరింపజేసుకోకపోతే ఎప్పుడు తరింపజేసుకుందాం అమ్మ? ఇక ఎప్పుడు కాల్చుకోవాలి? ఇది కాల్చుకోవాలా వద్దా? కాల్చుకోవాలా వద్దాం? ఇంకా పెంచుకుంటూ పోదామా? ఇంకా తగలేయొద్దా? దీన్ని తగలేయాలా వద్దా అమ్మ? తగలేద్దాం పట్టండి. ఎప్పుడు తగలేద్దాం? దానికి ఒక ముహూర్తం పెడదామా? తగలేయటానికి ఒక ముహూర్తం పెడదామా? ముహూర్తం అసలు ఆల్రెడీ కొన్ని కాలనీయే ఉన్నాయి. ఏదో అన్నారు, అగ్నిదగ్ధం
యథా బీజం అంతేనమ్మా. శాఖా పల్లవ జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్మ న విద్యతే. ఏదో ఏదో బీజాన్ని కాల్చాలంట. బీజం అంటే ఏంటమ్మా? మొన్న చెప్పారు లంబీజం, వంబీజం, రంబీజం, ఎంబీజం. అయ్యా కాల్చేది అయితే తీస్తారా అండి, ఎడ కాలేద్దాం. అయ్యా నా కాల్చేది ఏ బీజాలో కాల్చంటున్నాడుగా. ఏం గౌరీ? అగ్నిదగ్ధం యథా బీజం శాఖా పల్లవ వర్జితం. ఏదో ఏదో విత్తనాన్ని కాలితే ఇక పుట్టమంట. ఏదో విత్తనాన్ని కాలితే పుట్టమంట. మరి తీస్తారా అండి, ఆ విత్తనం తీసుకొచ్చి ఎడ కాలుద్దాం. ఏ లక్ష్మక్కయ్య కాలుద్దామా వద్దా? ఏ అయ్య గారు ఏమైంది ఇప్పుడు కాలవకపోతే ఏమైంది? ఏ గౌరీ బాగానే ఉందిగా. దేంతో కాల్చాలి? జ్ఞానదగ్ధం, జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దాన్ని కాలిస్తే ఇక అది మొలకెత్తదు. ఏమైంది? మొలకెత్తే అంకురం నశించిపోయింది. అది రాధమ్మ కాదు, ఇక అంకురం కాల్సిన బూడిద ఉంటావు, బూడిద మొలకెత్తదుగా అంటుంది. బూడిద మొలకెత్తదుగా అంటుంది. అది ఇది అంటే మనకు అర్థం కావటం కోసమే అమ్మ అందుకే నాయన గారు పూజ చేయండి అన్నారు. పూజ చేసేప్పుడు ఆ భావాన్ని గుర్తెరగాల. ఇక్కడ ఒకటి ఉంటుంది, విశ్వమందునగనయట్టి వివిధ రూప నామ క్రియలందు వన్నింపనలవిగాక గాన ఎట్టి రూపనామమ్ము క్రియలతో రూఢిగాను పూజలుగా వించేదా బహువిధ జన్మ రజసమెడ బాయగా పూజలుగా వించేదా బహువిధ జన్మ రజసమెడ బాయగా అజ విష్ణు రుద్రాదే ఎలరో నామమూలతో నలరే నలరకాయున్న అచల స్వరూపానిన్ పూజలుగా వించేదా బహువిధ జన్మ రజసమెడ బాయగా. విశ్వమందున గల ఎట్టి వివిధ రూప నామ క్రియలందు వర్ణింప నలవిగాదు. అంతేగమ్మా. అయితే విశ్వమందున గల ఎట్టి వివిధ రూప నామ క్రియలందు వర్ణింప నలవిగాదు. నీకు ఒక్క రూపమని నేను ఎలా ఆరాధించని? నువ్వు అనేక రూపాల్లో పరిడవిల్లుతూ అనేక రూపాలతో కనిపిస్తూ ఉన్నావు. అలా కనిపించేటువంటి గాదు నిన్ను పూజ చేయంగా గానయట్టి. నిన్ను పూజ చేయటం నా వల్ల కాదు. కాబట్టి ఏ రూపంలో ఉన్నా కానీ నేను పూజ చేసేటువంటి నేను ఏ విధంగా నీకు అర్పించినా కానీ నువ్వు ఏ రూపంలో ఉన్నా కానీ దాన్ని అందుకో. అన్ని రూపాల్లో ఉన్నది ఒకే తత్వం అనేటువంటి భావంతో నేను నిన్ను పూజ చేస్తూ ఉన్నాను అంటే అమ్మా, ఇంకా ప్రతి చోట ఆ రూపాన్నే దర్శించామనుకో మీకు భేదభావమే ఉండదు. అలాంటి యోగికి భేదభావమే ఉండదు. ఇది ఎప్పుడు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, జ్ఞానంలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆ తత్వాన్ని అతను ఆరాధించగలుగుతాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజు ఒక సాధువు ఉన్నాడు, ఒక ఆయన తీసుకెళ్ళి అరటిపండు ఇచ్చాడు సాధువుకి అరటిపండు ఇచ్చాడు. ఆ సాధువు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఆ స్వామికి నివేదన చేసి అరటిపండు తినేసిండు. గుడికి వెళ్ళాలి ఆయన. ఒక ఆయన 2 డజన్లు అరటిపండు కొనుక్కొని గుడికి పోయిండు. 2 డజన్లు అరటిపండు కొనుక్కొని 8 కిలోమీటర్లు జర్నీ చేసి గుడికి వెళ్ళి స్వామికి సమర్పించి నైవేద్యం స్వీకరించాడు. ఒక ఆయన అక్కడే ఉన్నటువంటి స్వామికి నివేదన చేసి సమర్పించి నైవేద్యం స్వీకరించాడు. అంటే ఎలా ఉంది? వాళ్ళ యొక్క ఆచరణకి వీని యొక్క ఆచరణకి, వాళ్ళ యొక్క ఆలోచనకి ఈయన యొక్క ఆలోచనకి డిఫరెన్స్ ఉందా లేదా? ఈయన ఏం చేశాడు? 8 కిలోమీటర్లు వెళ్తే దేవుడు కనిపించిండు. ఈయన ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిండు? 8 కిలోమీటర్లు. మరి ఈ సాధువు అక్కడే ఉండి అంతటా ఉన్న దైవాన్ని గుర్తించాడు కాబట్టి ఆయనకి వెళ్ళక్కర్లా. అంతటా ఉన్న దైవాన్ని గుర్తించినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అంతటా దైవాన్ని గుర్తించవచ్చు. అర్థమేనా?
పూజలు గావించేదా బహువిధ జన్మ రాజసమెడబాయగా. ఆ రాజసం అనేటువంటిది పోవటం కోసం నేను పూజలు చేస్తాను. అజవిష్ణు రుద్రాది ఎలరు నామములతో అలరి అలరకాయున్న అచల స్వరూపాన్ని. ఇక్కడ ఏమన్నారు? అజవిష్ణు రుద్రాది అలరు నామములతో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రకాశిస్తున్నావు చెప్తున్నారు నాయన గారు ఇక్కడ. అజవిష్ణు రుద్రాది అలరు నామములతో నువ్వు 3 రకాల నామాలతో నిన్ను కీర్తిస్తున్నారు లోకంలో. ఎన్ని నామాలు? 3 రకాలు. ఆ 3 నామాలు ఏంటి? అజుడు అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి. అమ్మ కాదా గౌరీ? అమ్మయ్య, వెంకటేశ్వర స్వామి కాదని తెలిసింది, ఎవరో తెలుసుకోవాలి. అజుడు అంటే ఎవరు? అజుడు అంటే ఎవరు? గట్టి చెప్పండి అమ్మ. అమ్మయ్య, బ్రహ్మ. అజుడు అంటే బ్రహ్మ. తర్వాత అజ విష్ణు అంటే విష్ణువు, రుద్ర అంటే శివుడు. మరి ఇందాక పద్యంలో చదువుకుని కూడా అదే కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు శివుడు ఎనుచును సేవ చేస్తామయ్య చిత్తమను. దీంట్లో ఏమన్నారు? అజ విష్ణు రుద్రాది అలరు నామములతో అలరకై ఉన్న అచల స్వరూప. ఏ సద్గురు సార్వభౌమ నేను త్రిమూర్త్యాత్మక స్వరూపంగా నేను భావన చేసి నేను ఈ యొక్క అష్టోత్తరాలతో నిన్ను పూజ చేశాను అని చెప్పి ఇక్కడ కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఇదంతా ఎక్కడొచ్చింది? మనం ఎక్కడ స్టార్ట్ అయినామంటే ఇత్తును కాల్చుకోవడం కోసం, బీజాన్ని కాల్చుకోవడం కోసం బయలుదేరి. ఏం తల్లి ఏంటది? బీజాన్ని కాల్చుకునే దానికి మనకు పూజలో రోజు ఒకటి సమర్పిస్తాం. మీరు సమర్పిస్తారని నేను అనుకుంటున్నా, సమర్పించకపోతే అనుకుందాం ఒకటి. అక్షతలు ఉన్నాయమ్మా. కొంతమంది అత్యంతలు అంటారు. అమ్మ అత్యంతలు కాదు, అక్షతలు. క్షతము అంటే నశించేది, అక్షత అంటే నశించండి. అర్థమైందమ్మా? కొంతమంది వాడి మీద అక్షంతలు పడ్డాయి అంటారు. వాడి మీద అక్షంతలు పడ్డాయి అంటే అర్థం ఏంటది? వాడిని తిట్టారని అర్థం. ఆ పదానికి కూడా వాడతారు దాన్ని. కాబట్టి మనం అలా వాడకూడదమ్మా. అక్షంతలు పడ్డాయి అంటే తిట్లకు కూడా వాడతారన్నమాట. ఇక్కడ అది కాదనమాట. అక్షతలు, అక్షతాన్ని సమర్పయామి అని మనకు పూజలో ఉంది కదా తల్లి. ఆ ఒక్క పదంతో ఇది కంక్లూడ్ చేసుకుందాం. అక్షత అంటే అవి వేటితో తయారు చేస్తారమ్మా? బియ్యం, పసుపు. ఇప్పుడు బియ్యం కాకముందు ఎక్కడి నుంచి వచ్చినాయి? బియ్యం కాకముందు ఏమంటారు వాటిని? వడ్లు. వాటిని ఏమంటారు? వడ్లు. వడ్లే డైరెక్ట్గా పసుపు కలిపి సమర్పించకుండా మళ్ళీ బియ్యాన్ని ఎందుకు కలిపారు? బియ్యాన్ని గౌరీ ఇప్పుడు బాజీ చెప్పు. ఇప్పుడు వడ్లు ఉన్నాయి కదా, వడ్లకే పసుపు రాసి వేసుకోవచ్చుగా, సమర్పించదు. ఇప్పుడు అరటిపండు ఉంది, అరటిపండులా సమర్పించమా? కమలాకాయని కమలాకాయలా సమర్పిస్తామా లేదా? యాపిల్ పండుని యాపిల్ పండాలా సమర్పిస్తామా లేదా? దానిమ్మ పండాలా సమర్పిస్తామా లేదా? మరి వడ్లాగా సమర్పించచ్చుగా. వడ్లను పొట్టు తీసి నూనె రాసి పసుపు రాసి ఎందుకు సమర్పించాలి అమ్మా? ఆ పైన ఉండేటువంటి పొట్టు శరీరానికి సంకేతం. అది బంధహేతువు. అర్థమైందమ్మా? ఆ పొట్టు ఉంటే మళ్ళీ పుట్టుద్ది, అది మళ్ళీ మొలకెత్తుద్ది. ఆ వడ్లకి ఆ బియ్యానికి పైన ఆ పొర ఉంటే మళ్ళీ అది మొలకెత్తుద్ది. అందుకే అది మొలకెత్తకుండా ఉండాలంటే పొట్టు తీయాలి. పొట్టు తీస్తే దేహభావాన్ని విడిచిపెట్టినట్టు. పొట్టు తీస్తే ఏ భావాన్ని విడిచిపెట్టినట్టు? మనకి ఎన్ని దేహాలు ఉన్నాయి? అది కూడా మళ్ళీ చెప్పాలా అమ్మ? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము. భాగవత కృష్ణదేశకుల వారు కానీ మనకి లేకపోతే భద్రాద్రి రామశతకంలో కానీ క్షరోపాధి అక్షరోపాధి అని చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఫస్ట్ 4 ఉన్నాయి. 4 తగ్గొట్టి 2 చేశారు. 4 తగ్గొట్టి 2. ఒకటేంటిది? క్షరోపాధి. 2 క్షరోపాధి అంటే ఏమేమి ఉంటాయి అందులో? అది వడ్ల పొట్టు పైన ఉన్నటువంటి పొర లాంటిది అనమాట. పై ఆవరణ ఏమేమి ఉంటాయి క్షరోపాధి అంటే? స్థూలము, సూక్ష్మము, కారణం. ఈ 3 కలిస్తే క్షరోపాధి. అర్థమైందమ్మా? స్థూలము, సూక్ష్మము, కారణం ఈ 3 కలిసినటువంటిదే వడ్ల పొట్టు పై ఉన్నటువంటిది. అర్థమైందమ్మా? ఆ ఆవరణ తీసేస్తే అక్షరం ఏముంటుంది లోపల? అక్షరోపాధి. ఎంత తేలిగ్గా చెప్పారు. ఇప్పుడు మనం ఆ పొట్టు తీసేసంటే ఈ క్షరోపాధిని తీసేసి ఉన్న అక్షరాన్ని ఆ స్వామికి సమర్పిస్తున్నాం.
ఉన్నది ఆ ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక్కటి ఆ గురువు గారికి ఎరుకున్న గురువుకి దక్షిణగా సమర్పిస్తున్నాం. ఇంకేముండదు, ఇంకేముండవు అని అర్థం. అయినా కానీ పొట్టు తీసిన తర్వాత కూడా బియ్యపు గింజకి ఏమన్నా అంకురం ఏమైనా ఎక్కడైనా ఉంటే మొలకెత్తవచ్చు. ఆ బియ్యపు గింజకి ఏమైనా అడుగున ఏమన్నా అంకురం ఏమైనా ఉంటే మొలకెత్తవచ్చు. అందుకే దానికి పసుపు రాస్తే ఆ ఉన్న అంకురం కూడా పోయింది. అర్థమైందమ్మా? పసుపు రాసి నూనె రాసి ఎక్కువ అమ్మ కొంతమంది బియ్యంలో నీళ్లు కలుపుతారు, కానీ నీళ్ల కంటే కూడా నెయ్యి కానీ నూనె కానీ కొబ్బరి నూనె కానీ అవి కలుపుకుంటే మంచిదన్నమాట, నీళ్లు కంటే కూడా. అయితే ఇక్కడ మనకేంటంటే ఆ పైన బియ్యపు గింజకు కూడా ఏమైనా అంటుకొని ఏమైనా అంకురం ఉంటే అది కూడా నశించడం కోసం నెయ్యో నూనె వేసి పసుపు వేసి గట్టిగా రాస్తే ఆ అంకురం కూడా పోయింది. ఆ అంకురం కూడా పోయింది. ఇప్పుడు అక్షతలు సమర్పించితే మనకి ఏ జ్ఞానం కలగాల? బీజం నశించాల, బీజం నశించాల. అగ్నిదగ్ధం యథా బీజం శాఖ పల్లవ వర్జితం. అర్థమైందమ్మా? పై పొట్టు పోవాలి అంటే స్థూలము సూక్ష్మము కారణము అనేటువంటి లింగ శరీరము అంటేది హృదయ గ్రంథి అంటే ఇది పోవాలి. అది పోతే అక్షరోపాధి, దాన్ని సద్గురుమూర్తికి ఎరుకను దక్షిణగా సమర్పిస్తే నీకు జన్మరహితమైనట్టే. జ్ఞానదగ్ధం తదా బీజం. ఇవన్నీ ఎలా జరగాల? జ్ఞానంతో జరగాలి. ఇవన్నీ దేంతో చేస్తాం? ఇవన్నీ దేంతో వేరు చేయాలా? జ్ఞానముతోనే వేరు చేయాలి. జ్ఞానము కాకుండా వేరు చేయడానికి ఛాన్స్ లేదు. అమ్మ ఇప్పుడు స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని అక్కడ పెట్టండి తల్లి, 4 గంట 4 వేడదీసి పెట్టగలుగుతామా అమ్మ? ఇప్పుడు ఏమానకి ఎంత తెలివి గల్లోళ్ళైనా కానీ ఎంత జ్ఞానం ఉన్నా కానీ 4 ఎడగొట్టి పెట్టగలుగుతారా? వీటిని ఎలా వేరు చేయాలి? జ్ఞానము ద్వారానే వేరు చేయాలి. జ్ఞానము తప్ప వేరు చేయటానికి వీలేదు. జ్ఞానము ద్వారా ఎలా వేరు చేస్తాము? దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ కావాలమ్మా? అర్థమైందా? కావాలంటే ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఒకటి ఇస్తా. జ్ఞానం అంటే ఎలా, జ్ఞానము ద్వారా ఎలా వేరు చేయాలని చిన్న ఎగ్జాంపుల్, ఎవరికన్నా అర్థం కాకపోతే ఎలా వేరు చేయాలని. దాన్ని నీళ్ళు తీసుకొచ్చి తాగుతారా అని ఇచ్చారు. ట్రాన్స్పరెంట్గా ఉంది గ్లాసు, నీళ్లు బయటికి కనపడుతున్నాయి. ఆ గ్లాసులో ఉన్న లోపల ఉన్న నీళ్లు బయటికి కనపడుతున్నాయి. ట్రాన్స్పరెంట్గా గాజు గ్లాసులో నీళ్లు తీసుకొచ్చారు. చూస్తే నీళ్లు కనపడుతున్నాయి, బాగున్నాయి, వాటర్ ప్యూర్గా ఉన్నాయని క్యాలిక్యులేట్ చేశారు. అయితే తాగమని ఇచ్చారు. తాగిన తర్వాత ఏమున్నాయి ఇందులో అని అన్నారు. కొంచెం ఉప్పగా ఉంది, కొంచెం తీయగా ఉంది, మీరు పంచదార ఉప్పు 2 కలిపారా అని అడిగారు. తాగిన వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? గ్లాస్ తీసుకొచ్చి ఆడ పెడితే ఏమైనా కనపడుతున్నాయా? గ్లాస్ తీసుకొచ్చి ఆడ పెడితే ఏం కనపట్టలా. ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే అందులో స్థూలము సూక్ష్మము కారణము మాగాణం బయటికి కనపడుతున్నాయా? గ్లాసులో ఉప్పు పంచదార ఎట్లా కలిసి ఉన్నాయో మనిషిలో కూడా 4 శరీరాలు అట్లా ఉన్నాయి, కనపట్టల్లా, బయటికి కనపట్టల్లా. తాగితే అర్థమైంది అందులో ఉప్పు ఉంది తీపి ఉంది, తాగితే అర్థమైంది. అలాగే మనిషి శోధన చేస్తే జ్ఞానము ద్వారా గుర్తించగలుగుతాడు తప్ప బయటికి కనపడేటువంటివి కావు. ఇవి ఎలా గుర్తించాలని మనం జ్ఞానము ద్వారానే గుర్తించాలి. అర్థమైందమ్మా? ఎవరు జ్ఞానము ద్వారా వేరు చేసుకుంటారో వారికి జన్మరహితమవుతుంది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? గురుభక్తి ఉంటేనే. గురువు యందు ఏముండాలా? భక్తి ఉండాలి. అదే చెప్తున్నారు. గురువు యందు భక్తి లేకపోతే మనకు సంశయరహితం కాదు, అనుమానం ఏర్పడుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. మానవులు గురుభక్తి యందు శ్రద్ధ లేక సంశయ చిత్తము కలవారై పరమార్థమును తెలియలేకపోతున్నారు. సంశయ చిత్తము వలన సుఖము శాంతి లభించదు వాళ్ళకి. అనుమానం అన్నమాట. అర్థమైందమ్మా? గురువును సర్వదేవమయుడు అన్నారు. గురువుని ఏమన్నారు? సర్వదేవమయుడు. సర్వదేవమయుడు అంటే ఏంటమ్మా అర్థం? ఏం పట్టలేదుగా నాకు. అంజమ్మ గారు, సర్వదేవమయుడు సీనియర్స్ చెప్పాల. సర్వదేవమయుడు అంటే ఏంటి? గురువు సర్వదేవమయుడు అంటే ఏంటి అమ్మ? సమస్త సర్వములో ఉన్నదంతా గురువులో ఉంటుంది. సమస్త దేవతల యొక్క సమిష్టి రూపం. సర్వదేవమయుడు అంటే సమస్త దేవతల యొక్క సమిష్టి రూపం. అమ్మయ్య, ఇది అర్థమైంది.
గురువు సర్వదేవమయుడు అంటే ఏంటి? సమస్త దేవతల యొక్క సమిష్టి స్వరూపం, సర్వదేవతల యొక్క సమిష్టి స్వరూపం. ఇప్పుడు సర్వదేవతల యొక్క సమిష్టి స్వరూపం అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడా ఇందులో? సర్వదేవతలు అన్నారుగా, మరి వెంకటేశ్వర స్వామి ఉంటాడో ఉండడో? శివుడు ఉంటాడా? ఏమో మరి శివుడు కూడా ఉంటాడో ఉండడో? శివుడు కూడా ఉంటాడో ఉండో? అందుకేగా గురువుగారు రేపు కార్తీక మాసం రాంది ఎందుకు అనుకుంటున్నారు? కార్తీక మాసం ఆశ్రమానికి రాంది ఎందుకు అనుకుంటున్నారు? అందుకే మీకు చెప్పట్లా నేను. ముక్కోటి ఏకాదశికి కూడా రాలేదుగా నేను, ఎందుకో మీకు తెలియట్లా. నేను చెబుతాను మీకు. అంటామమ్మా అట్లా మనం? గురువు కాదమ్మా, అసలు ఒక గురుభక్తుడు వెళుతుంటేనే సమస్త దేవతాగణం కూడా నడిచి వెళుతుందంట సేవ చేయటానికి. ఒక భక్తుడికి సేవ చేయటానికి దేవతాగణం మొత్తం బయలుదేరి అడుగులు వేస్తుంటే, మరి అసలు గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, అంటే సమిష్టి దేవతల యొక్క అక్కడే ఉంటారు అందరూ. మీకు వినే ఉంటారు, గురు చరిత్రలు పారాయణం చేస్తారమ్మా ఎప్పుడన్నా? మనకి ఏం అవసరం గురువుగారు అంటారా? అయితే అమ్మా, వెనకటి రోజుల్లో అమ్మ మనకి గురుగీత కంటే ముందు గురు చరిత్రలు పారాయణం చేసేవారు. గురు చరిత్రలు పారాయణం చేసిన తర్వాతనే గురుగీత చదివేవారు అన్నమాట. అర్థమైందమ్మా? గురు చరిత్రలు పారాయణం గురు చరిత్రలో దీపకుడు అనేటువంటి ఒక భక్తుడి చరిత్ర ఉంటుంది కదమ్మా. దీపకుడు అనేటువంటి భక్తుడి చరిత్ర. దీపకుడు గురువుగారి యొక్క సేవ చేయటం కోసం కాశీలో ఉంటాడు. గురువుగారికి కుష్టు వ్యాధి వస్తే అలా వ్యాధిగ్రస్తమైనటువంటి గురువును సేవ తెప్పించుకోవడమే పరీక్ష, శిష్యుడికి పరీక్ష. అయితే అమ్మా, అసలు దేవతాగణం మొత్తం వచ్చి ఆ శిష్యుడి దగ్గరే ఉంటారు. నాయన, మీ గురువుగారికి ఉన్న రోగం తీసేయమంటావా అని అడుగుతారు అందరూ వచ్చి. నువ్వు ఇంత భక్తుడు కదా, ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, మీ గురువుగారు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, మీ గురువుగారికి ఉన్నటువంటి వ్యాధిని నేను తొలగిస్తావు నాయన, నువ్వు అడుగు నాయన అంటే, నాకైతే వద్దు, కావాలంటే మా గురువుగారిని కనుక్కొని చెప్తా అంటాడు. ఈయన వెళ్తారు గురువుగారు ఆయన విష్ణువు అంట వచ్చారు, లేకపోతే శివుడు అంట ఆయన వచ్చారు, లేకపోతే బ్రహ్మదేవుడు అంట ఆయన వచ్చారు, మీకున్నటువంటి వ్యాధిని తగ్గిస్తా అంటున్నారు, మరి తగ్గించమంటారంట. తగ్గించమంటారా అని అనంగులోనే అక్కడ దగ్గరలో ఉంటాడు, కాలు పెట్టి ఒక్క తన్ను తంతే అంత దూరాన్ని పడతాడు శిష్యుడు. గురువుగారు ఒక్క తన్ను తంతే అక్కడెక్కడో పడతారు. మళ్ళీ లేచి వచ్చి వినమ్రంగా చేతులు గురుదేవ 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 క్షమించండి 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 అని చెప్పి నిల్చుంటాడు. నిల్చుంటే అప్పుడు గురువుగారు, ఏరా అంటే నేను రోగిష్టినని నాకు ఇవన్నీ సేవ చేయటం నీకు ఇబ్బందిగా ఉండి తప్పించుకోవటం, గురుసేవ చేయకుండా తప్పించుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు రా ఇవి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు. గురువుగారు అట్లా కాదండి, నేను సేవ చేస్తా, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో, మీరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా గురువుగారు అని చెప్పి మళ్ళా గురువుగారికి తెలియదా? ఆయనే కావాలని తెప్పించుకున్నటువంటిది. అర్థమైందమ్మా? ఒక శిష్యుడు కాశీలో వాళ్ళ గురువుకు సేవ చేస్తుంటే సమస్త దేవతాగణం వచ్చి సపోర్ట్గా నిలుస్తారు. నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము హెల్ప్ చేస్తామంటారు. కానీ గురువుగారు అంగీకరించడం అనమాట. ఎందుకంటే శిష్యుడిలో సేవాభావం ఎలా ఉంది, వాళ్ళ శిష్యుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాడి యొక్క గుణం ఎలా ఉంది, గురి ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, సేవ చేస్తాడా చేయడా, గురువు యందు ఎంత భక్తి ఉందో పరీక్షించడం కోసం గురువుగారు చూడటం అనేటువంటి జరిగింది. ఇప్పటి రోజుల్లో అలాంటి శిష్యులు ఉంటారమ్మా? ఏ గౌరీ? ఉంటారని నేను అనుకుంటున్నా. అట్లాంటి శిశువులు కూడా ఉంటారు. మరి గురువులు ఉన్నప్పుడు శిష్యులు ఉంటారమ్మా? కొన్ని అలాంటి గురువులు ఉంటారా? గురువులు అంటే సేవలు తెంచుకునే వాళ్ళ గురువుగారు. ఇప్పుడు శిష్యులు అంటే సేవలు తెంచుకునే గురువులా అంటే అమ్మా, దీపకుడు అంటే మనం గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం గురుచరిత్ర పారాయణం చేస్తే దీపకుడు అనేటువంటి శిష్యుడు గురువు యందు ఎంత భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యం మనకు బోధపడుతుంది కదా. మరి అలాంటిది మనం కూడా ఎంత భక్తి కలిగి ఉంటున్నాం. ఒక భక్తుడు వచ్చిండు, పీఠానికి ఎదురుగా పాదాలు చాపి పడుకుంది.
ఎదురుగా మోటెచ్చి పండుకున్నాను అనమాట. అంటే మంచి భక్తుడే, లేకపోతే అడ్డు పెడతాడు, పాదాలు ఇడిపెట్టేవాడు. నాయనను ఇటువైపు మాత్రం గురువుగారు లేరా అన్నాడు. ఏం చెబుతాం మనం? ఇటు లేడా గురువుగారు, ఇటు లేడా గురువుగారు, ఇటు లేడా గురువుగారు, ఇటే ఉన్నాడా గురువుగారు, నేను ఇటే ఎందుకు పెట్టకూడదు చెప్తామా మనం? ఏమన్నా అనగలమమ్మ? అంతటి మహాత్ముడు ఎటు పాదాలు పెట్టినా మనకి సంబంధం లేదు, మనమైతే పెట్టం. అలా అది జ్ఞానులకు సంబంధించింది. ఆ గురువు గారికి ఆ జ్ఞానికి సంబంధించిన విషయం తప్ప మనకైతే అలాంటిది లేదు. ఎట్లా అంటే అమ్మా, ఒక చిన్న మాట చెప్పి కంక్లూషన్ అమ్మా. వేరే అమెరికన్స్ కొంతమంది, మీరు ఇండియన్స్ అందరూ ఫూల్స్, మీకు నాలెడ్జ్ లేదు, మీకు అసలు సంస్కారమే లేదు, మీకు ఏంద్రా పూజలేంది, ఆ ప్రవర్తన ఏంటి, అట్లా తక్కువగా మాట్లాడతారు మన సాంప్రదాయం గురించి. ఇప్పుడు కదా, అప్పట్లో. అర్థమైందమ్మా? అదేంద్రా, పుట్టలకి పాములకి కాటేసే పాములకి పూజ చేస్తారు, పక్షులకి చేస్తారు, ఆవులకు చేస్తారు. ఏం పూజలు రావి, చెట్లకు చేస్తారు. ఉసిరి చెట్టు దేవుడు అంటావు, రావి చెట్టు దేవుడు అంటావు, మేడు చెట్టు దేవుడు అంటావు, యాప చెట్టు. చెట్లు దేవుళ్ళు ఎట్లయితే రాబాయి? పీల్చుకునే గాలి దేవుడైనా, నలిచే నేల దేవుడైనా, సూర్యుడు దేవుడైనా, చంద్రుడు దేవుడైనా, గాలి దేవుడైనా, వానది, ఏందిరా ఈ దేవుళ్ళు మీకు? తెలియగలవాళ్ళైనా మీరు? ఏమానకే నేనంటలా, అమెరికన్స్ అన్నారట మన ఇండియన్స్ అప్పట్లో. అన్న అవునండి, మాకంత తెలివి లేదండి, మాకు అంత తెలివి, మేము ఎట్లయినా ఇప్పుడు దేవుడు బొమ్మ పెట్టుకొని పూజ చేస్తున్నాం అనుకోండి, అంటే విగ్రహారాధన చేయటాన్ని కానీ వాళ్ళు అట్లా తప్పుగా భావించేవారు అనమాట. అప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి మన ఎవరో తెలియదు, ఒక మహాత్ముడు, స్వామి తీర్థో అలాంటి మహాత్ములు ఎవరైతే ఇలా అన్నారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాడు. ఏమన్నా అంటే, మేమంతా పులిషే, అంత నాలెడ్జ్ఫుల్ లేదు మాకు, మీరింత నాలెడ్జ్డే కదా, అయితే మీరు ఇప్పుడు మేము ఒక దేవతామూర్తి ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాం, ఆ ఫోటోలో ఉన్న రంగే కదా తెలుపు, ఆ తెలుపు మీద ఉన్నటువంటి రంగులు 4 రంగులకు దేవుడని మీరు పూజ చేస్తున్నారేనని అంట. ఓకే, మేము తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి తెల్లగాయతం మీద 4 రంగులు చుక్కలేస్తే మేము ఆ రంగు చుక్కలనే దేవుడని పూజిస్తున్నామని చెప్పారు. అయితే ఎప్పుడైనా వాళ్ళ దేశ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్ ఫోటో ఒకటి తెప్పించి, నాయన మేమంటే తెలివి తక్కువ వాళ్ళం, నువ్వు తెలివిగలడు కదా, ఇగో తెల్లగాయతం మీద 4 రంగు చుక్కలు ఉన్నాయి, దీని మీద కాలు పెట్టి తొక్కు, తెల్లగాయతం మీద 4 రంగు చుక్కలేగా అన్నాడంట. అది ఆ గవర్నర్ సమక్షంలోనే. గవర్నర్ అక్కడ ఉన్నాడు, మాట్లాడిన వాడు ఇలా ఉంటే ఆ గవర్నర్ ఫోటో తీసుకొచ్చి అక్కడ కింద పెట్టి నువ్వు దాన్ని తొక్కు అన్నాడట. మరి తెల్లగాయతం మీద నల్ల రంగేగమ్మ, తెల్లగాయతం మీద 4 రంగు చుక్కలు, ఇప్పుడు కాలు పెడతారా? ఎందుకు పెట్టడు? ఇప్పుడు తెల్లగాయతం మీద నల్ల రంగు కాదా? తెల్లగాయతం మీద ఉన్నటువంటి ఆ 4 రంగు చుక్కలు ఒక వ్యక్తి యొక్క ఉనికిని సూచిస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క ఉనికికి కారణభూతమైనటువంటివి రంగు చుక్కలు. అర్థమైందమ్మా? అలాగే ఒక ఆకారం, ఒక రూపం, ఒక వర్ణం అనేటువంటిది ఒక ఉనికికి సంకేతం. అర్థమైందమ్మా? మనం అలా మన ఇష్టదైవాలను కానీ మన గురువును కానీ అలాంటి భావనతో మనం పూజ చేస్తాం. ఓకే అమ్మా? ఇక్కడ ఏమంటున్నారంటే, గురుభక్తి లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు, సంశయ చిత్తం కలిగి ఉంటే నీ యొక్క ప్రవర్తన సరిగా ఉండదు అని చెప్తున్నారు. సంశయ చిత్తం గల పరమార్థమును తెలియలేకపోతున్నారు. అంటే అనుమానం చేత, అంటే ఫలానా చోటుకి వెళితే అవుతుందో కాదో అనేటువంటి సంశయం చేత మీరు అనుమానంతో ఇబ్బంది పడుతున్నారు, అనుమానించవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ అర్థమైందమ్మా? సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం, స్పర్శనం కోటి తీర్థంచ, వందనం మోక్షదాయకం అని చెప్పారంటే అది అబద్ధమా? నిజంగా అది నిజమనేటువంటి నమ్మకం నీకుంటే నీకు ఆ ఫలితం కలుగుతుంది. నమ్మకం లేకపోతే నీకు ఆ ఫలితం కలగదు. చాలామందికి అమ్మ నమ్మకం ఉండదన్నమాట.
చాలామందికి నమ్మకం ఉండదు. సాధన చేస్తూ రొటీన్గా చేస్తూ ఉంటారు, నమ్మకం ఉండదన్నమాట. అనుమానం తీరదనమాట. అనుమానం తీరేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సపోజ్ ఉదాహరణకమ్మ ఎవరో చెప్పారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోతే ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన ఏమన్నాడంటే శనివారం ఉదయం పూట 8 గంటల సమయంలో శివాలయానికి 108 ప్రదక్షిణ చేస్తే మీ అబ్బాయికి ఉన్నటువంటి ఆ శని దోషం పోతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రికి చెప్పారన్నమాట ఆ డ్యూటీ చేయమని. ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రి ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లే శనివారం శివాలయానికి వెళ్ళి శనివారం నాడు 108 ప్రదక్షిణ చేసిండు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దోషం పోయినట్టా ఉన్నట్టా? ఇప్పుడు శివాలయం చుట్టూ తిరిగి వచ్చిండు, ఇంకొక ఆయన కలిసిండు, ఎవరు రా నీకు చెప్పింది శివాలయం అని? శనివారం శివాలయానికి పోదు, మీ అబ్బాయికి ఉన్నదానికి శుక్రవారం దుర్గాదేవి దగ్గరికి వెళ్ళాలా, ఎవరు చెప్పింది? వడ్రమ్మని ఇటు అంటాడు. మళ్ళీ ఇది వదిలేసిండు, మళ్ళీ దుర్గాదేవి గుడికి వెళ్ళి మళ్ళీ ప్రదక్షిణ చేసి దుర్గాదేవి గుడి కాడికి వెళ్ళి వచ్చిందని మళ్ళీ ఒక ఆయన. అసలు శనివారం చెప్పింది ఎవడు, శివాలయం చెప్పింది ఎవరు, దుర్గాదేవి చెప్పింది ఎవరు? అసలు నిజంగా నీకు తెలివిగలను దొరికారా? గురువారం బాబా గుడికి వెళ్ళాను నువ్వు, ఇక బాబా గుడి వెళ్ళి అంటే ఇప్పుడు నాకు నమ్మకం కుదిరినట్టమ్మ కుదరనట్ట? ఇక అట్లా ఉండకూడదు. అనుమానం అనేటువంటిది ఉండకూడదు. అనుమానం ఉన్నటువంటి వాడికి దుఃఖమే కలుగుతుంది, సుఖము ఉండదు, శాంతి ఉండదు. అందుకే నాయనగారు ఏమని చెప్తున్నారంటే నీకు గురువు యందు భక్తి ఉండాలి, గురువు యందు నమ్మకం ఉండాలి, గురువు యందు విశ్వాసం ఉండాలి, గురువు యందు శ్రద్ధ ఉండాలి. గురు వాక్యమనందు నీకు ఆ నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, ఆసక్తి ఉండి నువ్వు ఆచరించినట్లయితే ఖచ్చితంగా నీకు దోషాలన్నీ తొలగిపోతాయి, లక్ష్యాన్ని చేరుకుంటావు. ఆ నమ్మకంతో నువ్వు జీవించిన ఆయన అని చెప్పి మనకు 32-70 వాక్యాల ద్వారా మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క పద్యం చదివి డిస్పర్సమ్మ. ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి సంకేతంగా మనకి సూచించటం అనేటువంటిది జరిగింది. భాగవత కృష్ణదేశిక ప్రభులు వారు ఏమని చెప్పారంటే జలము నెడబాయనుల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచు సుమ్మి తదుక్తులనే తలచు నమ్మి కలకాల మీ రీతి గడుపుచు నే ప్రొద్దు తల్లిదండ్రి దొరదాత దైవమనుచు గురువు నే కొలుచు సుమ్మి తదుక్తులనే తలుచు నమ్మి. ఎంత అద్భుతంగా చెప్పాను. జడము నెడబాయనుల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు హృజ్జలజంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచు సుమ్మి తదుక్తులనే తలచు నమ్మి. కలకాల మీ రీతి, ఒక్కరోజు కాదు నాయన, ఒక గంట కాదు, 2 గంటలు కాదు, కలకాలము ఎల్లకాలం కూడా ఈ రీతిగానే ఈ పద్ధతిగానే ఉండాలి. ఏముండాలా? జలమును ఎడబాయ నొల్లని జలచరముల టీవి భూని. జలచరాలంటే ఏంటి? ఏనుగులమ్మ, జలపుష్పాలు అంటారుగా, ఏమంటారు? చేపలు. చేపలను తీసి ఒడ్డు మీద వేస్తే ఏమైద్దమ్మా? చనిపోతాయి, గిలగిలగిల కొట్టుకుంటూ చనిపోతాయి. అంటే ఏంటి అర్థం? ఒక చేపని నీళ్లలో నుంచి తీసి ఒడ్డు మీద వేస్తే గిలగిలగిలలో కొట్టుకొని కొంతసేపటికి ప్రాణం ఇచ్చింది. అంటే ఏంటి అర్థం? జలము నెడబాయనుల్లని జలచరముల టీవి భూని అంటే ఒక చేపను తీసుకొచ్చి ఒడ్డు మీద వేస్తే అది నిమిషం కూడా ఉండలేక ఎలా కొట్టుకుంటుందో అలాగే సశిష్యుడు అంటే మంచి శిష్యుడు, సద్గుణవంతుడైనటువంటి సత్కర్మానుష్ఠాన పరుడైనటువంటి సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే తలచు సుమ్మి తదుక్తులనే తలచునమ్మి. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అంటే గురువుకు సంబంధించినటువంటి జ్ఞానం ఒక్క క్షణం దూరమైనా కానీ ఆ చేప పిల్ల ఎలా కొట్టుకుందో అలా కొట్టుకుంటాడు. ఎవరు? సశిష్యుడు. అంటే మనమేగా. ఇప్పుడు సశిష్యుడు అంటే ఏ ఊళ్ళో ఉంటారు గురువు గారు, రేపు వాట్సాప్లో గ్రూపులో పంపిండి అని అంటామమ్మా. ఏం బాజీ అంటామమ్మా అనంగా. ఎందుకంటే
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇద్దరు పేర్లు చెప్పండి అమ్మ. అలాంటి జలము నెడపాయన వాళ్ళని జలచరముల టీవీ భూని సశిష్యుడు హృజలం. ఏ అంజమ్మ గారు, మీకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు భక్తుల పేర్లు చెప్పండి. అబ్బా, ఆ భక్తులు సరిపోతారని ఒక పేరు చెప్పిండు మా సాయి, ఈశ్వరయ్య గారు అనడు. ఇంక చెప్పండి ఇంకో పేరు, ఇంకెదురు నారాయణరావు గారు, పోతన నారాయణరావు గారు, నాకు ఆ పేరు కూడా గుర్తుకొచ్చింది అమ్మ. ఇంకా ఇట్లా చెప్పండి ఇంకెవరైనా మీకు ఉంటే. అంత భక్తి ఉన్నటువంటి వాళ్ళు, అంత విశ్వాసం, అంత నమ్మకం, గురువు యొక్క వాక్యం దూరం అయితే ఏమవుతుందో అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారు? ఏ పద్మక్క? మన మంచాల పద్మక్క గారు. ఓకే, పద్మక్క గారి పేరు ఒకటి చెప్పింది. గౌరీ ఒకరిని సెలెక్ట్ చేసింది, నేను ఒకరిని సెలెక్ట్ చేశా, మా సాయి ఒకరిని సెలెక్ట్ చేశారు. ముగ్గురు తేలారు ఇప్పుడు మన ఆశ్రమంలో, ముగ్గురు. ఇంకెవరైనా ఉంటే మీరు చెప్పండి. మీకు ఎవరు? మీరు ఆ స్థితిలో లేరా అమ్మ? పక్కన వాళ్ళని ఎత్తుకుతున్నారు. ఏమో అయ్యగారు నా గురించి చెబితే పక్కన వాళ్ళు చెప్పాలి, కానీ నా పేరు నేనే చెప్పుకుంటే ఏం బాగుంటుందని చెప్పట్లా. ఏమోనకే నా పేరు కూడా ఎవరు చెప్పాల. ఎవరైనా చెబుతారేమో కొన్ని చెప్పలేదు. అంటే ఎవరు లేదు అంటే ఏమంటుందా? నేను శిష్యుడినే కదమ్మా, నేను గురువుగారి శిష్యుడినేగా అమ్మా. ఏమో అమ్మా, ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఏమంటారంటే, జలము నెడబాయనులని జలచరముల టీవీ భూని సశిష్యుడు హృజలజమ్మని పీఠమపై నిలిపి ఇతరము మాని. ఇంకా వేరే విషయాన్ని ప్రస్తావిస్తే ఆగు అంటారు. వామ్మ, సీతమ్మ గారిని కాదంటమా తల్లి? సీతమ్మ గారు ఆదర్శం వీళ్ళందరికీ. అర్థమైందమ్మా? సీతమ్మ గారు గురువు, వారు అందులో అసలు ఏమాత్రం సందేహం. నాయన గారు, అమ్మగారు, సీతమ్మ గారు ఎప్పుడూ అదే స్థితిలో ఉంటారు, అదే ధ్యాసలో ఉంటారు, అదే ధ్యానంలో ఉంటారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే చెప్పండి, నేను వచ్చి నా అనుభవాలు కొన్ని చెప్తా అన్నారట. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నాకు చెప్పండి, నేను వచ్చి మీతో షేర్ చేసుకుంటానని అంట. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కలిసిందంట. మళ్ళీ కలిసి, ఏం సార్ మీకు చెప్పే కదా, వారం రోజులు అవుతుంది కదా, ఏమి ఫోన్ చేయలేదు, వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టలేదు, మరి రమ్మనలేదు కదా, ఖాళీ ఉంటే చెప్పమన్నా. అయ్యా నాకు ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు నాయన అన్నది. నాకు ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు, ఒక్క క్షణం కూడా నా మనసు బయటికి మరలట్లేదు, ఒక్క క్షణం కూడా నాకు పరధ్యాస కలగట్లేదు, ఇతర ఆలోచన నాకు రావట్లేదు. నా గురువు సూచించినటువంటి జ్ఞానమును విడిచి, ఆ జ్ఞానము కాకుండా ఒక్క క్షణం కూడా నా మనసు ప్రక్కకు వెళ్ళట్లేదు నాయన, అందుకే నీకు కబురు చేయలేదు, మన్నించు తండ్రి అని చెప్పి అంటాడు. పోనీ ఇలాంటి భక్తులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా చెప్పండి అమ్మా. ఇంకా నేను చెప్పిన పూర్వకాలంలోనైతే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తిన్నప్పుడు గోపికలు నారద భక్తి సూత్రాలు చెప్తారు. నారద భక్తి సూత్రాల్లో గోపికల గురించి, వ్రజ వాసులైనటువంటి గోపికలను గురించి చెప్తారు. గోపికలు కూడా ప్రతి క్షణం కూడా పరమాత్మ యొక్క ధ్యానంలోనే, పరమాత్మ యొక్క ధ్యాసలోనే గడుపుతారు. మనం బృందావనం వెళ్ళామనుకోమ్మా, ఖచ్చితంగా మీకు అది కనిపిస్తుంది అనమాట. బృందావనం వెళ్ళి చూస్తే గోపికల యొక్క భక్తి ఎంత ఉందో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్, ప్రవర్తన మీకు కనిపిస్తుంది అనమాట, గుర్తుకొస్తారు అనమాట. గోపికలు గుర్తుకొస్తారు. అంత భక్తితో చాలామంది ఉన్నారు భక్తితో. అంటే మనం నెగిటివ్ చూడకూడదు. ఒక పుణ్యక్షేత్రానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచిని చూడకుండా మనం చెడునే చూసేస్తే ఎందుకమ్మా? దృష్టిని మార్చుకోవద్దా, బుద్ధిని మార్చుకోవద్దమ్మా? గురువుగారు ఏమన్నారు? హంసక్షీర న్యాయవత్ అన్నారు. హంసక్షీర న్యాయవత్ అంటే హంసక్షీర నీర న్యాయవత్ అంటే పాలను నీళ్లను వేరు చేసి హంస జీవించినట్లుగా మనం కూడా ఎక్కడికైనా వెళ్తే ఏం తీసుకొని రావాలా? సంచిలో పెట్టుకోవాలా. ఒక సంచి పెట్టుకొని ఏం వేసుకొని రావాలా? మంచిని వేసుకొని రావాలా. ఇంకొక మాట చెప్పారు నాయన గారు, మీకు గుర్తుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళే ముందు మనకి ఇప్పుడు ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం చెడిపోకుండా వెళ్ళాలి. మీరు ఆడికి వెళ్ళిన ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత జ్ఞానం తెలుసుకున్నారో అది చెడిపోకుండా దాన్ని అలా స్థిరంగా ఉంచుకొని, కొత్తది దానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే లోపలేసుకోండి, లేకపోతే దండం పెట్టి బయటికి రండి. అంతేనమ్మా?
ఏదో అంటారు, చదివేస్తే ఏదో పోయిందంట. చదివిస్తే వాడికి మతి పోయిందండి. ఇక మరి అలాంటి చదువు అవసరమా అమ్మ? మతిపోయేటువంటి పిచ్చెక్కే చదువు, చెడిపోయే చదువు అవసరమా? అర్థమైందమ్మా? మనల్ని గురువుగారు చదివిస్తే అంటే గురువుగారు జ్ఞానాన్ని అందిస్తే మనకు ఎలా ఉండాలా? మార్పు రావాలి మనలో. అర్థమైందమ్మా? మార్పు రాని చదువు ఎందుకమ్మా? అర్థమైందమ్మా? అందుకే ఏమంటున్నారంటే మనం వేరే ధ్యాస లేకుండా నిరంతరం ఆ యొక్క ధ్యాసలో మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ నమ్మకంతో జీవిద్దాం, ఆ భావంతో జీవిద్దాం. ఈ జన్మకు ఒక సార్థకత, అర్థం చేకూరేట్లుగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మాత్రమే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఓకే, దయతల సద్గురు ప్రోమహరాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.